ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఆత్మీయ సమావేశాల పేరుట ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా తన వర్గం నుంచి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సిపిఐ మాజీ వైరా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన బానోత్ విజయబాయి తన అనుచరులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరారు. పొంగులేటి ఎటువైపు ప్రయాణం చేస్తే తన ప్రయాణం కూడా అటే అంటూ ప్రకటన చేశారు బానోత్ విజయబాయి. శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బోర్డులు కూడా తొలగించారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఆత్మీయ సమావేశాల పేరుట ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా తన వర్గం నుంచి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సిపిఐ మాజీ వైరా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన బానోత్ విజయబాయి తన అనుచరులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరారు. పొంగులేటి ఎటువైపు ప్రయాణం చేస్తే తన ప్రయాణం కూడా అటే అంటూ ప్రకటన చేశారు బానోత్ విజయబాయి. శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బోర్డులు కూడా తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రాజేంద్ర, ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఎపిసోడ్ రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో ఉండి అసమ్మతి నేతగా ముద్రపడి గత కొంతకాలంగా అధిష్టానంపై బాగా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు గడిచిన 2 రోజుల క్రితం మాత్రానికి మహబూబాద్ పార్లమెంటు పరిధిలోని ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలంలో ఏకంగా పార్టీ కార్యాలయాన్ని, పార్టీ లేకపోయినప్పుడు ఏ పార్టీలు లేనప్పటికీ మాత్రానికి తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడుతున్నానని చెప్తూనే సంకేతాలు ఇస్తూనే కేంద్రకు మాత్రం తన అనుచరులకు మాత్రం అక్కడ పార్టీ కార్యాలయం, తన కార్యాలయం అంటూ మాత్రం తనతో పాటు ఈ ఇల్లందు నియోజకవర్గం నుంచి త్వరలో పోటీ చేయబోయే అభ్యర్థి డిప్యూటీ చైర్మన్ కోరం కనకయ్య అంటూ చెప్తూనే మాత్రం అక్కడ క్యాంప్ కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. కార్యాలయం ఓపెన్ చేయడమే కాకుండా ఈ రోజు వైరా నియోజకవర్గం సంబంధించిన గత సార్వత్రిక ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో మాత్రానికి సిపిఐ నుంచి సిపిఐ కాంగ్రెస్ పోటీ చేసిన బానోత్ విజయబాయిని ఈ రోజు తన వర్గంలో చేర్చుకొని తన అనుచరులతో పాటు ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఖమ్మంలో మాత్రం ఆయన అనుచరులతో వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరారు. చేరడమే కాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలనొప్పిగా మారాడని చెప్పవచ్చు. దాదాపు నెలల పేరుతో మాత్రానికి రోజు ఇప్పటికీ దాదాపు ఒక 4 నియోజకవర్గాల్లో మాత్రానికి పినపాక, దాంతోపాటు ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. దాని రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ని శాసిస్తే గత 4 ఏళ్ల క్రితం మాత్రానికి గడిచిన దాదాపు 7.5 సంవత్సరాల క్రితం తనను పార్టీలో చేర్చుకున్న కేటీఆర్, కేసీఆర్ కూడా తనకు అన్యాయం తీవ్ర ఆత్మీయ సమ్మేళనంలో వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కనబడుతుంది. తన అన్యాయం తన నిరాదరణ గురి చేయడం కాకుండా పార్టీలో తన అనుచరులపై కూడా కేసులు పెడుతున్నా కానీ అధిష్టానం కూడా నోరు మెదపకుండా ఉందంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వరం పెంచిన విషయం అయితే తెలిసింది. దాంతోపాటుగా పరిపాలన విషయంలో కూడా చివరికి కేసీఆర్ పై ఉచిత విద్యుత్పై, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ల అంశాలపై, దాదాపు పరిపాలన అంశాలపై గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్ ఎక్కడ నెరవేర్చారంటూ మాత్రానికి యుగపైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలంటూ మాత్రానికి రాజశేఖర పరిపాలన గుర్తు చేస్తూ మాత్రానికి ఆయన ధాటిగా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వచ్చిన సిపిఐ పార్టీ, గతంలో సిపిఐ పార్టీ అభ్యర్థిగా పోటీ రాజీనామా చేయడమే కాకుండా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన ఇంటి దగ్గర ఆయన కలిసి సిపిఐ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలతో కలిసి వైరా నియోజకవర్గం సంబంధించిన నేతలతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో విజయబాయి కూడా చేరడం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సందర్భంగా వైరా నియోజకవర్గం తరఫున ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ తరఫు నుంచి విజయబాయి వైరా నుంచి పోటీ చేస్తుంటూ మొట్టమొదటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన విషయం తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పూర్తిగా రాజకీయ నాయకులు కూడా చూస్తున్న పరిస్థితి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా నిశ్చితంగా పరిస్థితి కనపడుతుంది. రాజేంద్ర.